బాబు 4 అడుగులు వేద్దామనుకునే లోపే 40 అడుగులు వేసేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి ఎందుకు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి? భయమా, సందేహమా? ఎందుకంటే సాక్షి రాసుకుంది నిన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక కాబట్టి అనుకోవచ్చు, డైరెక్ట్గా రాసేసుకుంది భారీ మెజార్టీతో గెలవబోతున్నాం ఈ పర్సంటేజ్ని చూసని. మరి వాస్తవంగా ఇప్పటిదాకా అడ్డకోలుగా కాదు, ఏకంగా ఎడిటోరియల్ కాలమ్స్లోనే జగన్ని దించేయండి అని పిలుపునిచ్చినటువంటి మొట్టమొదటిసారి చరిత్రలోనే మొట్టమొదటిసారి జరిగినటువంటి సందర్భం ఈనాడు ఆంధ్రజ్యోతి ఏకంగా గద్దె దించండి అని పిలుపునివ్వటం, ఒక పత్రికలుగా ఇచ్చినటువంటి పిలుపు. అట్లాంటి సందర్భంలో జరిగిన ఎన్నికలు. ఇప్పుడు ఇంకేముంది, ఘన విజయం సాధించి అంటే తెలుగుదేశం వాళ్ళు ఫీల్ అవుతున్నారు, తెలుగుదేశం వాళ్ళకి ధైర్యం వచ్చింది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి తప్పించి తెలుగుదేశం పార్టీకి ఇదిగో 150 సీట్లు రాబోతున్నాయి, తెలుగుదేశం పార్టీ 160 సీట్లు వస్తున్నాయి అని ఎందుకు రాయలేకపోతున్నారు? ఖచ్చితంగా గెలిచేయబోతోంది, జగన్ గద్దె దిగిపోబోతున్నాడు, మా వ్యూహం ఫలించింది లేదా మా పిలుపు ఫలించింది అని ఎందుకు రాయలేకపోతున్నారు? అంటే ఎన్నికల రోజు దాకా చూద్దామనినా అట్లా చూసేటటువంటి తత్వాలు కాదు వీళ్ళకి. ఎన్నికల రోజే నిబంధనలన్నిటి పక్కన పెట్టి వాడేటటువంటి వాళ్ళు ఎందుకు వెనకాడుతున్నారు? ఈ వీడియో చేసిన తర్వాత చూసిన తర్వాత ఏమన్నా రాస్తారేమో తెలియదు. ప్రస్తుతానికైతే అదే సందేహం చాలామందిని వెంటాడుతోంది.